మంట. ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని విడిచిపెట్టారు క్రైస్తవులు. అందుకే మందన కాయడానికి బదులుగా ప్రతి క్రిస్మస్ నాటికలో మంట కాయిస్తున్నారు ఈ దొంగ కాపర్లు. దొంగ కాపర్లు ఏం చేస్తారంటే మంట కాపిస్తున్నారు. ఆమేన్. గంట సేపు పోయి కాడ ఉండి మంట కాగినా కొంచెం పక్కెళ్తే మళ్ళీ చలే. మంట అనేది బయట కాదు, మంట అనేది లోపల ఉండాలి. మంట ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. అందుకే మంట మంట అంటున్నారు. ప్రతి ఏట మంట ఎత్తుంటారు. ఎందుకు మంట ఎత్తున్నారంటే మంట లోపల ఉండాలి, బయట కాదు. ఇప్పుడు బయట మంట కాగుతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు చలి. డిసెంబర్ అయిపోతే మళ్ళీ చలి. మళ్ళీ నవంబర్ వచ్చే సంవత్సరం నవంబర్ నన్ను పట్టుకుంటాడు. రే నువ్వు క్రిస్మస్ ఇయ్యాలరా, నాటిలు ఇయ్యాలరా, నువ్వే కదా సండే స్కూల్ టీచరు. ఇప్పుడు గుర్తొస్తాడు వీడు. నవంబర్ నెలాకారు గుర్తొస్తాడు సండే స్కూల్ టీచర్ అని. నువ్వు బోర్డు స్కిట్లు వేయాలి, బోర్డు స్కిట్లు నేర్పించాలి పిల్లలకి. వచ్చేస్తున్నా సార్. ఆమేన్. ఎందుకంటే డిసెంబర్ సండే స్కూల్ టీచర్. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే వీళ్ళకి మంట కావాలి. ఎక్కడ? బయట. లోపల మంట ఉన్నవాడు ప్రతిరోజు దేవుని ఆరాధిస్తాడు, ప్రతిరోజు దేవుని స్తుతిస్తాడు, ప్రతిరోజు దేవుని కనపరుస్తాడు. అందుకే వీళ్ళకి మంట కావాలి కాబట్టి మందని తీసుకెళ్ళి మంట కలిపారు. అందుకే సంఘాన్ని కూడా మంటలో కలిపారు వీళ్ళు. ఆ ఫైర్ ఇక్కడ మండని తీసుకెళ్ళి మంటగా మార్చండి. మీకు అర్థం తెలుసా? సంఘాలు తీసుకెళ్ళి పాతాళంలో పడేశారు వీళ్ళు. మంట ఎక్కడ ఉంటుంది? నిరంతరం మంట ఎక్కడ ఉంటుంది? పాతాళం ఉంటుంది. ఇక నిజమైన కాపర్లు ఏం మందను కాస్తున్నారు, అబద్ధ కాపర్లు తీసుకెళ్ళేమో ఆ యొక్క మందను తీసుకెళ్ళి ఆ మంటలో పడేస్తున్నారు. ఆ క్రిస్మస్ అనే ఆచారం అనే మంటలు వేస్తున్నారు, లోక కార్యాలనే మంటలు వేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ అబద్ధ కాపర్లు సంఘాన్ని మంట కలిపారు, మంటలో పడేశారు.